కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కళాకారులు, గాయకులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కళాకారులను, గాయకులను ప్రోత్సహించాలని, ప్రతి ఒక్క కళాకారులు, గాయకులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని, మన దేశంలోనే మన సంస్కృతులకు ఆదరణ కలిగి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్యరాణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రామచంద్రరావు, కార్యాలయ మేనేజర్ చారి, ప్రభు, పవన్, శ్రీనివాస్, దీపిక, స్నేహలతతో పాటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ముల్లా మెరపందం సోలకు ముట్టాలందం మోసేటిగా చూలందం గంధన దన దనారే నాకు పాము మడకందం నడుము తులసిరులం దిగ దిగలా పొరులందం గంధన దన దనారే ముట్టుకుంట మోసిపోతా పట్టుకుంట జారిపోతా పల్లవడిలో లేకులలా గిల గిల పరుగులు పెడతా దన 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 జిల్లా స్థాయిలో సభలో ఈసారి మనకి ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్, సోలో అండ్ గ్రూప్ అనేవి 4 ఐటమ్స్. ఫోటోగ్రఫీ ఈ 4 ఐటమ్స్ లో కూడా మనము ఈచ్ డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ టు సెలెక్షన్ చేసి మనం స్టేట్ ఫెస్టివల్స్ మనం పంపేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఉత్సాహవంతమైన యువతి యువకులందరూ 15 to 29 ఇయర్స్ ఉన్న వాళ్ళకు మమ్మల్ని పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. అన్ని కాలేజెస్ లో మేము పోస్ట్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రెస్ నోట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పూర్ణ వేణుగోపాల్ గారిని రాష్ట్ర యువజన అధ్యక్షుడు కూన వేణుగోపాల్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్కి, వారి గురువులకి, టీచర్స్కి, అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు కూన వేణుగోపాల్ గారు మాట్లాడారు. సో మీ అందరూ కూడా చాలా మంచి అంటే హై స్పీడ్స్లో వెళ్ళాలని అనుకుంటున్నాను. సో కాలాతీతమైంది కాబట్టి నేను ఇంకా ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ విషయంలో మనము కళాకారులం అనేది మనం కళాకారులంలో కళని మనం ప్రోత్సహించడంలో, అట్లాగే కళని
అందిపుచ్చుకోవడంలో ఇంతమంది మనుషులు ఉన్నప్పటికీ చాలా కొద్ది మందికే ఆ కళ అనేది వస్తుంది. ఆ కళామ తల్లి కొంతమందికే వారికి ఆ కళని నేర్పించడానికి కానీ కళని అందిపుచ్చుకోవడానికి కానీ కొంతమంది మాత్రమే ముందుకు వస్తారు. సో ఆ విభాగంలో మీరందరూ కూడా రావడం అనేది చాలా సంతోషదాయకం మొట్టమొదటిగా. రెండవది, మన భారతదేశం ఇంతకుముందు వేణుగోపాల్ చెప్పినట్టుగా భిన్న సంస్కృతులకి నిలయం. మన మతము, కులము, జాతితో సంబంధం లేకుండా మన భారతదేశం అనేది అనేక సంస్కృతులకి నిలయం. కాబట్టి ప్రపంచం ఎప్పుడు కూడా మన భారతదేశం యొక్క వేదాలని, మన భారతదేశం యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని ఏముంది అనేది ఎప్పుడు కూడా ఒక విషయ పరిజ్ఞానంగా వారికి తెలియజేయడం జరుగుతుంది. తెలుసుకోవడానికి ఉత్సుకత కూడా చూపిస్తారు. మనకు ప్రతిరోజు మనం మాట్లాడేది దాంట్లో కానీ కళలకు మనం వచ్చేసరికి ఒక సంప్రదాయాన్ని లేకపోతే ఒక భావాన్ని వ్యక్తీకరించడంలో మనకు ముఖ్యంగా 4 అంశాలు మనకు ముందుంటాయి. ఒకటి మాట, రెండవది ఆట, మూడవది సంగీతం, అండ్ నాలుగవది ఏంటి అసలు 3 అనుకున్నాము కానీ 4 చెప్పాను, అది 3 సారీ. ఈ మూడు అంశాలు అనేది చాలా మటుకు మనకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇవి చాలా దోహదపడతాయి. అంటే నృత్యం, సారీ, 4వది నృత్యం అంటే డాన్స్ ఫామ్. ఈ 4 కూడా మనకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉంటుంది. మన తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణ మూవ్మెంట్ ఉధృతి అవుతున్న సందర్భంలో అప్పుడు కళాకారులు జానపద తెలంగాణ గురించి పాటలు రాశారు, నృత్యాలు చేశారు, డ్యాన్స్ చేశారు, ఆ పాట మీద రచనలు చేశారు. దాని ద్వారా తెలంగాణ మూవ్మెంట్ ఉవ్వెత్తున వెళ్ళడం వల్ల మనకు దాని ప్రజల్లోకి అది వెళ్ళడం జరిగింది. అవునా కదా? ఎన్నో పాటలు గద్దర్ రాసిన పాటలు ఎన్నో మనకు మన మనసుని చెల్లింపజేశాయి. సో మన యొక్క సాహిత్యము అంత గొప్పది. అలాంటి కళాకారులకి మనము ఎప్పుడు కూడా మనం కూడా రుణపడి ఉంటారు. ఇప్పుడు అవసరమైన ప్రాస్పెక్టివ్ కళాకారులు ఎవరైతే మీరందరూ ఉన్నారు, మీ చిన్నారులందరూ ఉన్నారు, మీరందరూ కూడా ఇది ఒక వేదికని మీరు వేదికగా భావించకుండా ఇది ఒక దేవాలయం లాగా భావించి మీ యొక్క టాలెంట్ ని కానీ మీ యొక్క నృత్యాన్ని కానీ ప్రదర్శించాల్సిందిగా నేను అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ అలాగే పాటలు పాడేవాళ్ళు కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మనకు డివిఎస్ఓ గారు ఆర్గనైజ్ చేశారు. సో అందరినీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ పార్టిసిపేట్ హోల్హార్టెడ్లీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో దీనిలో విన్నర్సా లూజర్సా కాదు, ఇక్కడ వరకు వచ్చారంటేనే మీరు విన్నర్స్ కింద ఉన్నట్టు మేము భావిస్తాము. సో మన జిల్లా నుంచి కూడా మన స్టేట్ కి మన దగ్గర నుంచి కూడా వెళ్ళాలి, మన దగ్గర నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. సో మనందరం కూడా స్టేట్ కూడా మనం రిప్రజెంట్ చేయాలని చెప్పి మన జిల్లా తరఫున మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్వర్గం నుంచి మలినరహితంగా భూమికి విసిరేసినటువంటి అందమైన ముత్యాలే మన కళాకారులు అనేటువంటి విషయాలు అయితే నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. నేను ముత్యాలను చూసా, కానీ ఈ కళాకారులను చూస్తుంటే పులుగడిగిన పులుగడిగిన ముత్యాలు ఆ అందమైన ముఖాలు భారతదేశానికి సంపద సృష్టించేటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందం ఎక్కడో లేదు, ఆ తయారైన విధానం చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, మీరు 2 రోజులు నిద్రపోయిన నాకే తెలియదు, కానీ అందమైన ముఖాన్ని చూస్తుంటే మీ మధ్యాహ్నం భోజనం చేయం, రాత్రి కూడా భోజనం చేయం, అందమైన ముఖాన్ని చూసి మా కడుపు నిండిపోయిందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సౌమ్యులు, మృదు స్వభావి, ఎప్పుడు కూడా నిర్విరామంగా కాయకమే కైలాసం అంటాం. కాయకమే కైలాసం అంటే పనే దైవంగా భావించేటువంటి మా చంద్రశేఖర్ సార్ నిజంగా చెప్తున్నా కదా, ఎక్కడ కూడా చంద్రబాబు లేక మన సంగారెడ్డి జిల్లాలో నిర్విరామంగా అభివృద్ధి దశకు తీసుకునేటువంటి మా సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా రామచంద్ర సార్ గారు యువజన సంక్షేమ శాఖ అధికారి, అదేవిధంగా క్రీడలకు సంబంధించిన అధికారి, వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సంధ్యారాణి మేడం గారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి, వారికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి చాలా మంది వాసకు సంబంధించినటువంటి ఎన్వైకి సంబంధించినటువంటి వాలంటీర్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది వాళ్ళందరూ కూడా పేరు పేరున మా చార్య గారికి, మా జగదీశ్వర సార్ గారికి, మా అనిల్ రెడ్డి గారికి, సాయి గారికి, అదేవిధంగా మా మేడం భరతనాట్యంలో చాలా
కాంపోజిషన్ కూడా మా మేడం గారికి వాసవి క్లబ్ సంబంధించిన అందరూ కూడా మా దీపిక పేరు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఎందుకు ఈ యువజనోత్సవాలు చేసుకోవాలనేటువంటి దాన్ని మాట్లాడాలా? సమయం ఉందా? వింటారా? ఓకేనా? ఎందుకు ఈ యువజనోత్సవాలు చేసుకోవాలనేటువంటి దాని మీద మనం ఒకసారి సోచాస్తే, ఏదైనా సరే భారతదేశం యొక్క సంపద అంటే అందరూ అనుకుంటారు ఏంటంటే కొయ్యూరు వజ్రము, బిల్డింగ్, బంగారం అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే భారతదేశం యొక్క సంపద మీరు జానపద ఆడేటువంటి ఆట, మీరు పాడేటువంటి పాట, మీరు చేసేటువంటి నృత్యం అంతా కూడా భారతదేశం సంపద. ఆ సంపద సృష్టించేటువంటి శక్తివంతులు అది మీరేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వక కోరుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ జానపద అనేటువంటి దాంట్లో మనం ఆలోచన చేస్తే, జనపద అనేటువంటి దాంట్లో ఆలోచన చేస్తే, జనపద అంటే ఒక పల్లె. అంటే పల్లెలో కూడా అనేక రకాలైనటువంటి భాషలు ఉంటాయి, మాట్లాడే మాండలికాలు ఉంటాయి, ఇంకా చాలా రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, వైద్యానికి సంబంధించిన దేని తీసుకున్నా కానీ ఒక మనం చూస్తే కూడా చాలా ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే పట్టణం నుండి వాళ్ళందరూ కూడా ఈ వీకెండ్స్ శనివారం ఆధారం వచ్చి ఎక్కడ వస్తున్నారు వాళ్ళు పల్లెల్లోకి వచ్చి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తుంది. ఈ మధ్య చూస్తున్నాం కదా మనం భోజనాలు చేస్తారు. ఎందుకంటే పల్లెకి సంబంధించినటువంటి ప్రకృతి, వాళ్ళు వేసేటువంటి వేషాధారణ, వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ప్రతిదీ కూడా ఎంగి పాటలు అనుకుంటా, వాళ్ళు చేసేటువంటి నృత్యం కూడా ఎంత బాగుంటుంది అని నిజంగా చెప్తున్నారు కదా. మన జీవితంలో కన్ను ఎంత ఆనందపడుతుంది అంటే వాళ్ళు చేసేటువంటి జనపదలో ఉన్నటువంటి ఆ మాండలికాలు, ఆ పాట విధానము, ఆ భాష ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మన తెలంగాణ సంస్కృతి మనం తీసుకుంటే బతుకమ్మ ఆడుతుంటాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు ఆటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనేటువంటి దాని మీద ఎంత అద్భుతంగా ఆడపడుచులు ఆడేటువంటి విధానం చూసిన నిజంగా చెప్తున్నా కదా. జానపదులకు మన భారతదేశం పుట్టినిల్లు ఏంటంటే మనం ఒకసారి చాలా గొప్ప ఆలోచన చేయాలి. మన కళా సంస్కృతి కూడా చాలా గొప్ప సంస్కృతి. ఆ సంస్కృతి గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడనే మన ఆంధ్రప్రదేశ్ పుట్టినటువంటి కూచిపూడి తీసుకున్న, మన తమిళనాడులో పుట్టినటువంటి భరతనాట్యం తీసుకున్న భరతులు క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల పూర్వమే ఈ భరతనాట్యం అనేటువంటి ఒక శాస్త్రం అయినటువంటి దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలి. 6,000 శ్లోకాలు 36 అధ్యాయాలతోని ఈ భరతనాట్యం అని స్టార్ట్. చాలా దేశాలు ఆలోచన చేస్తే, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇంకా చాలా దేశాలు ఆలోచన చేస్తే ఏంటంటే వాళ్ళకి భరతనాట్యం తెలియదు, కూచిపూడి తెలియదు, కథకళి తెలియదు. వాళ్ళు భారతదేశం ఉన్నటువంటి ఏ కళ తెలియదు. కానీ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా ఒక గొప్పతనం ఉంది కనుక భారతదేశం అంటే వెలుగునిచ్చేటువంటి దేశం మనం పుట్టినందుకు ఇక్కడ నిజంగా చెప్తున్నాం కదా. మనం అందరం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మన భారతదేశంలో ఉంటాం. అది కళాకారులైనటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకునే విషయాన్ని కూడా మరొక మధ్యలో